షిర్దీ సాయిబాబుపై బీజేపీ నాయకురాలు అదేవిధంగా సినీ నటి మాధవీలత చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా షిర్దీ సాయిబాబా భక్తులైతే మండిపడుతున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు నెల్లూరు సాయి దర్బార్ అద్దాల మందిరం శ్రీ షిర్దీ సాయి ధర్మ పరిరక్షణ సేవా సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు మధుసాయి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడతాం. సాయి గారు నమస్తే. నమస్తే సాయి. సాయిరామ్ సాయిరామ్. మాధవీలత చేసిన వ్యాఖ్యలపై మీరు ఎలా స్పందిస్తారు? అంటే ప్రధానంగా షిర్దీ సాయిబాబా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చాడు, ఆయన దేవుడు కాదు అనేది ఆమె వాదన. అదేవిధంగా ఆయన ముస్లింల శైతాను అంటే దయ్యము అన్నట్టు కూడా ఆమె వ్యాఖ్యానించారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? ఈ విషయంపై కోట్లాది మంది సాయి భక్తులు ఎంతో వ్యధచెందుతున్నారు, బాధపడుతున్నారు. ఈరోజు కోట్లాది మంది సాయి భక్తుల హృదయాల్లో కొలువై ఉన్నాడు సాయినాథుడు. వీరంతా యూట్యూబ్లో వ్యూస్ కోసం, యూట్యూబ్లో డబ్బుల కోసం వీడియోలు చేస్తే వాళ్ళ పేరు ప్రచారం అవుతుంది, అందరికీ తెలుస్తుందని ప్రచార కాంక్షతో బాబాను విమర్శిస్తే వీళ్ళు ఏదో సెలబ్రిటీలు అయిపోతారని ఆమెకు సినిమా హీరోయిన్. ఈరోజు సినిమా వాళ్ళు ఎంతమంది దర్శిస్తున్నారు, సెలబ్రిటీలు, ప్రముఖ క్రికెటర్లు, ప్రముఖ సినీ హీరోలు. నిన్నగాక మొన్న నాగార్జున వెళ్ళొచ్చాడు దర్శనానికి, షిరిడిలో సాయి సమాధి మందిరం దర్శనానికి. ఎంతోమంది హిందీ హీరోలు, ప్రముఖ క్రికెటర్లు, రాజకీయ నాయకులు, సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెళ్ళి ఎన్నోసార్లు షిరిడి సాయి సమాధి మందిరంలో షిరిడీకి వెళ్ళి బాబా పాదాలకు నమస్కరించారు. హోంమంత్రి అమిత్ షా గారు మన నెల్లూరుకి తీసుకుంటే మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు ఎన్నోసార్లు దర్శించారు. మరి వీళ్ళందరికంటే గొప్పవాళ్ళ వీళ్ళంతా? రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు, ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, ఉపరాష్ట్రపతి, ఎంతోమంది ప్రముఖులు, అసలు హిందుత్వమే ఆజెండాగా కలిగిన రాజకీయ పార్టీకి చెందిన ఆర్ఎస్ఎస్ ఈరోజు హిందుత్వం దేశంలోనే హిందుత్వానికి అతిపెద్ద సంస్థ అధ్యక్షుడైన మోహన్ భగవత్ గారు వెళ్ళి షిరిడి దర్శించి బాబా పాదాలకు నమస్కారం చేసి హారతి కూడా ఇచ్చారు బాబాకి. వీళ్ళకంటే జ్ఞానుల వీళ్ళు పేరు ఊరు లేనోళ్ళు తమ పేరు ప్రచారం కోసం బాబాను విమర్శిస్తే తమ పేరు అందరికీ తెలుస్తుందని ప్రచార కాంక్షతో అజ్ఞానంతో విమర్శిస్తున్నారు. వీళ్ళందరికంటే జ్ఞానుల మేధావుల ఈ మాధవీలత అంతా కలిపితే 10 మంది లేరు. వీళ్ళకి విలువ లేదు, ఏమి లేదు. బాబాను విమర్శిస్తే విలువ వస్తుంది అనుకుంటుంటారు. ఈ 10 మంది కోట్లాది మంది సాయి భక్తులు కళ్ళు తెరిస్తే ఏమైపోతుంది? సాయిబాబా నేర్పిన ఓర్పు, శ్రద్ధ, సహనం మాలో ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ బ్రతికి బట్టగడుతున్నారు. తిరుమల దేవస్థానం అదేవిధంగా నెంబర్ 1 ప్లేస్లో, సెకండ్ షిర్దీ సాయిబాబా. అంటే లక్షలాది మంది భక్తులు ప్రతిరోజు వెళ్తుంటారు. అలాంటి షిర్దీ సాయిబాబా ఆలయం మీద అదేవిధంగా ఆయన మీద మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈరోజు ప్రపంచంలో అత్యధిక మంది హిందువులు దర్శిస్తున్న పుణ్యక్షేత్రం మొదటిది తిరుమల, రెండవది షిరిడి. ఈరోజు అత్యధిక మంది హిందువులు దర్శిస్తున్న క్షేత్రం. అలాగే ప్రపంచంలో అత్యధిక మంది హిందువులు పారాయణ చేస్తున్న గ్రంథం మొదటి గ్రంథం భగవద్గీత అయితే, రెండవ గ్రంథం శ్రీ సాయి సచ్చరిత్ర. ఈ సచ్చరిత్ర గురించి కూడా మాట్లాడింది ఆమె. వేస్ట్ సచ్చరిత్ర అని. ఆమె వేస్ట్ ఫెలో కాబట్టి పచ్చ కామెరలోకి లోకం అంతా పచ్చగా కనిపిస్తుంది. అట్లా ఆమెకుండే బుద్ధిని బట్టి, ఆమెకుండే అజ్ఞానాన్ని బట్టి ఈ సాయి సచరిత్ర వేస్ట్ అనిపిస్తుంది. ఆమె శుద్ధ వేస్ట్. ఈ సాయి సచరిత్ర మా ప్రాణం. ఈ సాయి సచరిత్ర ఏమి చెప్తుందో ఇప్పుడు చెప్తాను నేను. ప్రమాణంతో సహా, ఆధారాలతో సహా నిరూపిస్తాను నేను. సాయిరాం. అసలు చరిత్రే లేదు అనేది ఆమె వాదన. షిర్దీ సాయిబాబాకి చరిత్ర లేదు, ఆయన ఏదో అప్పుడు బ్రిటిష్ వాళ్ళతో యుద్ధానికి వచ్చి చేయడం కోసం వచ్చి ఇట్టయ్యాడు అనేది.
అదే సాయి సచరిత్ర సాయినాథుడు శరీరంతో ఉన్నప్పుడే స్వయంగా ఒక భక్తుడికి స్ఫూర్తినిచ్చి రాయించుకున్న గ్రంథం ఇది. ప్రత్యక్షంగా ఆ రోజు భక్తుల అనుభవాలన్నీ రచయిత సేకరించి రాయించిన గ్రంథం. సాయి సచరిత్రలకు ప్రాణమైన గ్రంథం. నాకు కూడా ప్రాణం, ఊపిరి. అవసరమైతే బాబాని ఏమన్నా విమర్శిస్తే మా ప్రాణ త్యాగానికైనా సిద్ధం. ఈ సాయి సచరిత్ర విమర్శిస్తే ఎంతో మంది హిందువుల ప్రాణం, ఆత్మ బాబా. ఈరోజు పరమాత్మ, సాక్షాత్తు పరబ్రహ్మం అని ఎంతో మంది కీర్తించారు బాబాని. ఆమె విమర్శిస్తుంది. మీరు అడిగారు కదా, ఇప్పుడు ఆధారాలు ఉన్నాయా మీ దగ్గర? చూపించండి. మీరు రుజువు చేస్తే నా ప్రాణ త్యాగానికైనా సిద్ధం. నేను ఈరోజు ఈ ఆర్టీవీ ముఖంగా చెప్తున్నాను. ఆ మాధవి లతకి విమర్శిస్తున్న అందరికీ నా ఛాలెంజ్, నిరూపించండి, రండి, ఎక్కడైనా సిద్ధం వాదనకి. బాబాని ముస్లిం అని నిరూపించండి. బాబా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చాడు, బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేశాడు అని కూస్తున్నారు కూతలు, నోటికి వచ్చినట్టు కూతలు కూస్తున్నారు. బాబా బాలగంగాధర్ తిలక్ ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు, స్వాతంత్ర ఉద్యమం కోసం తన జీవితాన్ని అర్పించిన వారు. బ్రిటిష్ వాళ్ళు తిలక్ గారిని అరెస్ట్ చేస్తామంటే ఆయన అరెస్ట్ నుంచి తప్పించుకునేదానికి షిరిడీ వచ్చి బాబా దగ్గర ఆశ్రయం పొందారు. ఇదిగోండి సాయి లీలామృతం భరద్వాజ మాస్టర్ గారు రాసింది, పూజ్యులు ఈ గ్రంథంలో స్పష్టంగా వ్రాసున్నారు ఆ విషయం. మేము గ్రంథాల ఆధారంగా చెప్తున్నాం, ఊరికే నోటి మాటలు చెప్పట్లేదు, ఆధారాలు ఉన్నాయి మేము చెప్పేదాన్ని ప్రతి దానికి. మరి కపర్దే స్వాతంత్ర సమర యోధుడు, వాళ్ళ భార్య భర్తలు 6 నెలలు షిరిడీలో గడిపారు. ప్రతిరోజు రాసుకున్నాడు కపర్దే డైరీలో. బాబా హిందూ ముస్లిం సమైక్యత కోసం వచ్చాడు, జాతీయ సమైక్యత కోసం బాబా అనే అవతారం వచ్చిందని కపర్దే డైరీ చూసుకోండి మీరు. ఆయన కూడా ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు, ఒక అడ్వకేట్, బాలగంగాధర్ తిలక్ అడ్వకేట్ ఆయన. మరి వీళ్ళంతా చెప్పింది వాళ్ళంతా అమాయకుల? ఎంతో మంది బ్రాహ్మణులు, ఎక్కువ మంది బ్రాహ్మణులే పూజించారు బాబాని, బ్రాహ్మణులే సేవించారు. ఎంతో మంది రిటైర్డ్ హైకోర్టు జడ్జెస్, అడ్వకేట్స్, డిప్యూటీ కలెక్టర్స్ ఎంతో మంది సేవించారు. వాళ్ళందరి భక్తుల, వాళ్ళందరి అనుభవమే ఈ సాయి సచ్చరిత్ర. మత్సాయి గారు, ఇప్పుడు సాయిబాబా ముస్లిం, ఒక ముస్లిము, ఆ ముస్లింని ఎలా మీరు పూజిస్తారు, అతను దేవుడు కాదు అనేది వాదన జరుగుతుంది. సాయి ఒక్క మాట చెప్తాను, ఒక మనిషి సహాయం చేస్తే ఏం చెప్పుకుంటాం సాయి మనం అందరికీ? దేవుడిలాగా సహాయం చేశాడని చెప్తాం, దేవుడులాగా. మరి షిరిడీ సాయిబాబా కొన్ని కోట్ల మంది కుటుంబాలకి ఆయన ఈరోజు ఆపదల్లో ఆదుకుంటున్నాడు, కోరికలు తీరుస్తున్నాడు, సమస్యలు తీరుస్తున్నాడు, మనశ్శాంతి లేని వాళ్ళకి మనశ్శాంతిని ఇస్తున్నాడు, రోగాలు ఉండే వాళ్ళ జబ్బులు బాగు చేస్తున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. ఇన్ని సహాయాలు చేస్తుంటే కులం మతం అవసరమా? అసలు ఎవరు నిజమైన దేవుడు? సాయి తత్వం సమానత్వం, సాయి తత్వం ప్రేమతత్వం, నిజమైన మానవత్వమే అసలైన మతం అన్నాడు మా సాయినాథుడు. హిందూ ముస్లిం సమైక్యత కోసం అవతరించాడు ఆయన. ఆ రోజుల్లో హిందూ ముస్లింలు గొడవలు ఉన్నాయంట. ఒక్క సాయి భక్తుల వల్ల, సాయిబాబా వల్ల ఈ సమాజానికి, హిందూ సమాజానికి ఏమన్నా నష్టం ఉందా? ఏమన్నా మత మార్పిడిని ప్రోత్సహిస్తున్నారా సాయి భక్తులంతా? ఏమి నష్టం మీకు? బాబా స్వయంగా ద్వారకామాయిలో ఉన్నప్పుడు ఒక ముస్లిం వచ్చి నేను ఒక హిందువుని ముస్లిం మతంలోకి మార్పించానంటే బాబా చెంప మీద చెళ్ళని కొట్టి, ఎవరా నీ అబ్బను మార్చుకున్నావా, పో ఇక్కడి నుంచి అని గద్దించాడు, మత మార్పిడిని ఖండించాడు. ఈరోజు హిందూ మతం నిలిచిందంటే సాక్షాత్తు సాయినాథుడే ఈరోజు హిందూ మతాన్ని నిలిపాడని నేను ఘంటాపదంగా చెప్తున్నాను. క్రిస్టియన్లు ఎంతో మంది ఈ మడి తడి ఆచార కాండ వల్ల, వాళ్ళని చిన్న చూపు చూస్తున్న వల్ల హరిజన గిరిజన బడుగు వర్గాలంతా క్రిస్టియన్ మతంలోకి మారిపోతున్నారు. ఒక సాయిబాబా వచ్చి ఈ మూఢాచారాల్ని ఖండించింది సాయిబాబా. ఆమె చెప్పద్ది మూఢాచారాల్ని ప్రోత్సహిస్తున్నారని. మూఢాచారాల్ని ఖండించింది, బాహ్యాచారాల్ని ఖండించింది సాయినాథుడు. ఈరోజు మత మార్పిడిని హిందువుల మళ్ళా క్రిస్టియన్లోకి వెళ్లకుండా మత మార్పిడిని ఆపింది ఈరోజు సాయినాథుడే, సాయి అవతారమే. సమాజంలో ఈరోజు ఈ మాత్రం అంతా శాంతి ఉందంటే
కారణం సాయినాథుడే. సాయిరాం. ఇప్పుడు ఒకటి అంటే మామూలుగా ఏంటంటే వివిధ మత మార్పిడిలు చూస్తున్నాం. ఇది అయినప్పటికీ షిర్డీ సాయిబాబా భక్తులు లక్షల కోట్లలో పెరిగిపోయారు. మీరు ఏమైనా మార్పిడిలు అలాంటివి ఏమైనా చేస్తారా, లేకుంటే స్వచ్ఛందంగా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు? సాయి భక్తులందరూ హిందువులే సాయి. సాయి భక్తులు గురువారం సాయిబాబా గుడికి వస్తారు, సోమవారం శివాలయంకి పోతారు, మంగళవారం ఆంజనేయ స్వామి దగ్గరికి పోతారు. చూడండి, అందరు ఇళ్లలో పోయి సాయిబాబా తోటి అందరు దేవుళ్ళు పటాలు ఉంటాయి. ఈరోజు సాయిబాబా కోసం మిగతా దేవుళ్ళని ఎవరు వదిలేయటంలే. ఉదాహరణకి సాయి దర్బార్ అద్దాల మందిరం, మా మందిరమే తీసుకుంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపిస్తున్నాడు సాయినాథుడు. నరసింహస్వామి కళ్యాణం సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. దత్త జయంతి రోజున మొన్ననే అనగాష్టం వ్రతం జరిగింది. ప్రతి పూజలు ప్రతి హిందూ షిరిడి సమాధి మందిరంలో కూడా హిందూ సాంప్రదాయం ప్రకారమే పూజలు జరుగుతున్నాయి. హిందువులే అక్కడ అర్చకులు. బాబా స్వయంగా ద్వారకామాయిలో ధుని వెలిగించాడు. ఋగ్వేదంలో మొదటి శ్లోకం అగ్నిమీళే పురోహితం. మన వేదం చెప్తుంది అగ్ని అంత పవిత్రమైనది. అగ్నిహోత్రాన్ని వెలిగించి ఆరాధించాడు సాయినాథుని. ఇంతకంటే హిందూ సాంప్రదాయాన్ని ఆచరించిన వాళ్ళు ఎవరున్నారు? తులసి కోట, తులసి దామోదరుల కళ్యాణం జరిపించాడు ఆ మసీదులోనే. ఆ మసీదుకు ద్వారకామాయి అని పేరు పెట్టాడు. ధర్మార్థ కామ మోక్షాన్ని ప్రసాదిస్తుంది నా ద్వారకామాయి అని చెప్పాడు. అంతా దీపాలు వెలిగించాడు తెల్లవారులు. అది హిందూ సాంప్రదాయమా ముస్లిం సాంప్రదాయమా? దీపాలు వెలిగించటం, అగ్నిని ఆరాధించటం, తులసి కోటను పూజించటం. అలాగే హిందూ దేవాలయాన్ని పునరుద్ధరించాడు. గణపతి, గ్రామదేవత, శని దేవాలయం, శివాలయాలు పాడుపడిపోయి ఉంటే బాబా స్వయంగా తనకొచ్చిన దక్షిణలతో తన సొంత డబ్బుతో అవన్నీ పునరుద్ధరింపజేశాడు. మరి ఇంతకంటే హిందూ సాంప్రదాయం ఏమైనా ఉన్నదా? మధుసాయి గారు, హిందూ సాంప్రదాయాన్ని షిర్డీ సాయిబాబా మొత్తం చెడగొడుతున్నారు అనేది ఒక వాదన హిందువులే చెప్తున్నారు. దాన్ని ఏమంటారు? దానికి సాయి సచరిత్రలోనే ప్రమాణం ఉంది సాయి. టెంబే స్వామి 50వ అధ్యాయం రెఫరెన్స్ చూసుకోండి. ఈ విమర్శించే వాళ్ళు ఈ సాయి సచరిత్ర చదవండి. ఇదే ఆధారం మాకు, ఇదే ప్రాణం మాకు. సాయి సచరిత్ర 50వ అధ్యాయంలో టెంబే స్వామి, శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వాముల వారు, ఈయన గొప్ప సత్పురుషులు, హిందువుల పీఠాధిపతిన ఈయన స్వయంగా చెప్పారు. చూడండి, దాసగణ అనే భక్తుడు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు టెంకాయ అందజేసి, పుండలీకరావు ఆయన పేరు, దాసగణ పేరు, దీనిని నా సోదరులకు సాయికి నా ప్రణామములతో అర్పింపుము, నన్ను మరవద్దని వేడుము, నా యందు ప్రేమ చూపు మనము. స్వాములు సాధారణంగా ఇతరులకు నమస్కరించం మేమెవరికి, సాయిబాబా నా సోదరుడు, నా నమస్కారాలు తెలియజేయని స్పష్టంగా వాసుదేవానంద సరస్వతి గారు చెప్పారని ఈ సాయి సచరిత్రలో వ్రాసింది. అలాగే ఇప్పుడు నేటి తరం వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసులు, ప్రముఖులు, కీర్తిశేషులు శ్రీ మల్లాది చంద్రశేఖర స్వామి వారు పురాణాల మీద అనర్గళంగా ప్రవచించగల దిట్ట. ఆయన పద్మశ్రీ గరికపాటి నరసింహరావు గారు, చాగంటి కోటేశ్వరరావు గారు సాక్షాత్తు దైవ స్వరూపులుగా కొలవబడుతున్న గణపతి సచ్చిదానంద స్వామి వారు సాయినాథుడు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులని సర్టిఫై చేశారు. వారి ఎంతటి జ్ఞానులు! సాక్షాత్తు సరస్వతి దేవి పుత్రుడు చాగంటి కోటేశ్వరరావు గారు, వీళ్ళందరూ సర్టిఫై చేశారు. ఈ అజ్ఞానులు వీళ్ళకి ఏమి తెలుసు మాట్లాడుతున్నారు ఈరోజు. ఒకటి మధుసాయి గారు, ఈ సనాతన ధర్మం షిర్డీ సాయిబాబాని నమ్మదు. ఎందువల్ల? సనాతన ధర్మం గురించి అడిగారు సాయి. ఈరోజు సాక్షాత్తు సరస్వతి పుత్రుడు రామాయణం, భారతం, హిందూ మత గ్రంథాలపై అనర్గళంగా ప్రసంగించగల దిట్ట ప్రవచన చక్రవర్తి. ఆయన వీడియో ఉన్నది యూట్యూబ్లో చూసుకోండి కావాలంటే. స్వయంగా చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన మాటలు నేను చెప్తాను ఇప్పుడు. సనాతనం అంటే శాశ్వతం, ఎప్పుడూ ఉండేది శాశ్వతమైన ధర్మం. సనాతనం అంటే సమానత్వం, అందరినీ సమానంగా చూడటమే సనాతన ధర్మం. సర్వజీవులలో పరమాత్మను దర్శించటమే సనాతన ధర్మం. పరమాత్మలో సర్వజీవుల్ని దర్శించటమే సనాతన ధర్మం. సర్వ మతాలను గౌరవించటమే సనాతన ధర్మం. అంటే అర్థమైందా?
సర్వ మతాలను గౌరవించడమే సనాతన ధర్మం. ఇంకెక్కడుంది? హిందూ ఎక్కడుంది? ముస్లిం ఎక్కడుంది? అంతా ఒకటే. ఈ ప్రకృతి ఉంది సాయి, భగవంతుడు సృష్టించాడు ఈ ప్రకృతిని, పంచభూతాలను సృష్టించాడు. అగ్ని, నీరు, నిప్పు, వాయువు, ఆకాశం, భూమి అందరికీ సమానంగా ఉన్నాయా? లేకపోతే హిందువులకే గాలి వీస్తుందా? ముస్లింలకు వీయటం లేదా గాలి? అగ్ని హిందువులు వెలిగిస్తేనే వెలుగుతుందా? ముస్లింలు వెలిగిస్తే వెలగడం లేదా? హిందువులకు వస్తేనే రక్తం వస్తుందా? ముస్లింలకు వస్తే పాయసం వస్తుందా? మనం ఆపద సమయంలో ఉన్నాం, ఒక ముస్లిం వచ్చి బ్లడ్ ఇస్తా ఉంటే తీసుకోమా మనము? ఆపదలో నిజ సహాయం చేసేవాడే దేవుడు. ఇంకా షిరిడి సాయినాథుడి కంటే దేవుడు ఎవరున్నారు? 3 రోజుల సమాధి, 3 రోజులు శ్వాసను ఆపేశాడు, ప్రాణం వదిలేశాడు, 3 రోజుల తర్వాత లేచి కూర్చున్నాడు. ప్రపంచంలో ఈ సృష్టిలో 3 రోజుల తర్వాత మళ్ళా పైకి లేచి మరణాన్ని జయించి మృత్యువు మీద విజయం సాధించి మరలా 30 ఏళ్ళు శరీరంతో జీవించిన ఒక వ్యక్తి ఎవరు లేరు. మరి దేవుడు గాక మీకు ప్రాణం పోతే మళ్ళా లేయగలరా? ఒక మనిషి లేయగలరా? మరి దేవుడిగా అని ఇంతకంటే ఆధారం చూపించగలరా? ఓం శాంతి 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 అంటుంది. శాంతిని నెలకొల్పడమే సనాతన ధర్మ ఉద్దేశం. ఇటువంటి విమర్శకుల వల్ల శాంతి వస్తుందా సమాజంలో? అశాంతిని రేకెత్తిస్తున్నారా? హిందువులు, ముస్లింలు అందరూ ఐకమత్యంగా ఉన్నారు ఈ సమాజంలో. వీళ్ళు చిచ్చు పెడుతున్నారు ఈ విమర్శించేవాళ్ళు. సాయిబాబా భక్తుల్ని క్షోభ పెడుతున్నారు, ఏడుస్తున్నారు. మహిళలు ఎంతో మంది ఇంటర్వ్యూల్లో చూస్తున్నాం, వీడియోల్లో ఏడుస్తున్నారు, నా బాబా అని అంటున్నారు. ఈరోజు బాబా ఒక దేవుడిగా కంటే ఒక కుటుంబ సభ్యుడిగా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా హృదయాల్లో కొలువైపోయి ఉన్నాడు ఎంతో మంది స్త్రీమూర్తుల హృదయాల్లో. మరి వాళ్ళందరినీ బాధ పెట్టడం శాంతిని కలిగించటమా, అశాంతిని రేకెత్తించడం? ఆలోచించండి, ఆలోచించండి, ఆలోచించండి. సత్యం వద, ధర్మం చెర అన్నది సనాతన ధర్మం. బాబా చెప్పింది ఏంది? అదే కదా, సత్యాన్ని పలకండి, ధర్మాన్ని ఆచరించండి అని చెప్పాడు. మరి గాంధీ మహాత్ముడు ఏం చెప్పాడు? రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం ఈశ్వర అల్లా తేరే నామ్ సబుకో సన్మతి దే భగవాన్. మరి సాక్షాత్ గాంధీ మహాత్ముడు అహింస సిద్ధాంతంతో స్వాతంత్రాన్ని సాధించాడు. మరి ఏం చెప్పాడు? ఈశ్వర అల్లా తేరే నామ్ అన్నాడు. ఈశ్వరుడు అల్లా నీ పేరేనయ్యా. పతిత పావన, పతితుల్ని పావనలు చేసేవాడివయ్యా నువ్వు అన్నాడు. శ్రీరామచంద్ర, నువ్వు అల్లా, ఈశ్వరుడు అల్లా ఒక్కటే. సబ్కో సన్మతి దే భగవాన్, మంచి బుద్ధిని ప్రసాదించయ్యా. మరి సాయి సచరిత్ర దుర్మార్గుల్ని సన్మార్గుల్ని చేస్తుంది. దీంట్లో ఏముంది? భగవద్గీత ఉపనిషత్తుల సారం ఈ సాయి సచరిత్ర ఏం చెప్తుంది? అంతా మంచిగా చెప్తుంది. ఇక్కడ చూడండి ఏం చెప్పాడు బాబా ఈ అధ్యాయంలో. 10వ అధ్యాయంలో చెప్పున్నాడు చూడండి క్లియర్గా. హిందువుల దైవమగు శ్రీరాముడును మహమ్మదీయుల దైవమగు రహీమును ఒక్కరే, వారిరువురి మధ్య ఏమీ భేదం లేదు. అట్లయినప్పుడు వారి భక్తులు వారిలో వారు కలహమాడుట ఎందులకు? ఓ అజ్ఞానులారా, అదిగో మాధవీలత మీకే చెప్తుంది, నువ్వు కూడా అజ్ఞానివే. ఓ అజ్ఞానులారా, ఓ అజ్ఞానులారా, చేతులు కలిపి 2 జాతులను కలిసిమెలిసి ఉండు, బుద్ధితో ప్రవర్తింపుడు, జాతీయ ఐకమత్యమును సమకూర్చుడు. ఇదిగోండి క్లియర్గా చెప్పారు చూడండి. శాంతి కోసం శాంతి దూత, దైవం, సాక్షాత్తు దైవం. వివాదం వల్ల కానీ ఘర్షణ వల్ల కానీ ప్రయోజనం లేదు. అందుచే వివాదం విడువుడు, ఇతరులతో పోటీ పడకుడు, మీ యొక్క వృద్ధిని మేలును చూసుకొనుడు, భగవంతుడు మిమ్ము రక్షించును. ఎవరైనా మీకు కీడు చేసినచో ప్రతి అపకారం చేయకూడదు. ఇంతకంటే ఏముంది సాయి? అపకారికి ఉపకారమే చేయమన్నాడు. ఇక్కడ మనకి అపకారం చేసిన ఎదుటి వ్యక్తి వాళ్ళకు ఉపకారమే. ఇంతకంటే చెప్పిన దేవుడు ఏమన్నాడు? ఖురాన్ చెప్పింది అదే, బైబిల్ చెప్పింది అదే, భగవద్గీత చెప్పింది అదే. ఈ 3 గ్రంథాల సారం ఈ సాయి సచరిత్ర. ఏమి చెప్పాడు ఇక్కడ చెడ్డ? సాయి సచరిత్ర వేస్ట్ అనేదానికి. దీనివల్ల మేము మారాం సాయి, గుండెల మీద చేసుకొని చెప్తున్నా. ఒకప్పుడు దుర్గుణాలు ఉన్నాయి మాకు, ఈరోజు ఆ దుర్గుణాలన్నీ పోయాయంటే మా దేవుడు సాయిబాబాయే కారణం, ఈ సాయి సచరిత్ర కారణం. ప్రతిరోజు 25 సంవత్సరాల నుంచి ప్రతిరోజు పారాయణ చేస్తున్నా నేను. నాకు మంచి జరిగింది.
నేను ఈ సాయి సచరిత్రని 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్నా. చదవండి సచ్చరిత్ర, చదవండి, మీరు కూడా బాగుపడండి. మేము బాగుపడ్డాం, మాలో ఉన్న చెడ్డ గుణాలు పోయాయి, మాలో ఉన్న అజ్ఞానం పోయింది. జ్ఞానం వస్తే అంతా శాంతే. ప్రజ్ఞానం బ్రహ్మ, జ్ఞానమే బ్రహ్మ. తత్వమసి, అయం ఆత్మం బ్రహ్మ, సర్వం కలియుతం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి. దేహో దేవాలయ జీవో ప్రేక్త అన్నారు ఆది శంకరాచార్యులు. దేహమే దేవాలయం, జీవుడే దేవుడు. మన హిందూ సాంప్రదాయం ఏంది? చెట్టులో పుట్టలో ఒక రాయిలో దేవుణ్ణి పూజిస్తున్నాం. మరి సాయిబాబాలో దేవుడు లేడా? ప్రహ్లాదుడు ఇందు గలడు అందు లేడని సందేహం వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతికి చూసినా అందందే కలడని ప్రహ్లాదుడు చెప్తే స్తంభాన్ని పగలగొడితే నరసింహస్వామి ఉద్భవించాడు, దుష్ట సంహారం చేశాడు. మరి స్తంభంలో రాయిలో దేవుడు ఉంటే సాయిబాబాలో దేవుడు లేడా? అసలు ఏమి తెలుసు మీకు? దేహమేరా దేవాలయం, జీవుడే సనాతన దైవం. నేనే బ్రహ్మ, నేనే విష్ణు, నేనే శివుడైతే ఏ అధికారం నాకు కావాలి? ఏ అర్హత నాకు ఉండాలి? దేవాలయం సినిమా చూడండి, దేవాలయంలో జ్ఞానం చెప్పారు. దేహమే దేవాలయం, జీవుడే శివుడు. భగవద్గీత చెప్తుంది పుట్టుకతో జీవుడే శివుడని. మరి బాబాలో దేవుడు లేడా? ఆది శంకరాచార్య, శైవులు వైష్ణవులు వచ్చింది కాబట్టి చెప్తున్న సబ్జెక్టు. వైష్ణవులు నా విష్ణువే గొప్ప, నా శివుడే గొప్ప అని కొట్టుకొని సచ్చారు, కొట్లాడుకున్నారు బ్రాహ్మణులంతా. ఆది శంకరాచార్యులు ఉద్భవించి శివుడు విష్ణువు ఒక్కటే, శివాయ విష్ణు రూపాయ అని చెప్పాడు. ఇద్దరు ఒక్కటని. అప్పుడు ఈ గొడవలు సర్దుమణిగా. ఇప్పుడు మరలా ఈ హిందువుల్లో కొంతమంది సాయిబాబా, ముస్లిం సాయిబాబా దేవుడు కాదు అంటున్నారు. ఒకటి మధుసాయి గారు, ఇప్పుడు అంటే ఒక మాధవిలతే అని కాదు, ముస్లింలలో కొంతమంది చాదస్తపవాదులు అంటే మా దేవుడు గొప్ప అనడము, హిందువుల్లో కొంతమంది, క్రిస్టియన్స్లో కొంతమంది ఈ విధంగా చేసి కులాల మతాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇలాంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి ప్రభుత్వాలు? సాయి, మొన్నటికి మొన్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో గెలవంగానే వాళ్ళ దంపతులు వెళ్ళి షిరిడి దర్శించి వచ్చారు. ఇంతకంటే ప్రమాణం ఉందా? బాబా దేవుడు అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తన ఎన్నికల్లో గెలవంగానే షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించాడు. మరి మీరు అడిగింది అంటే అంటే ముస్లింల్లో, హిందువుల్లో, మరి సాక్షాత్తు ముఖ్యమంత్రులు, మంత్రులే వెళుతున్నారు కదా. యూట్యూబ్లో వీడియో ఎవరైనా కేవలం సాయిబాబాకి వ్యతిరేకంగా కాదు, హిందూ దేవుళ్ళకు వ్యతిరేకంగా, ముస్లిం దేవుళ్ళకు వ్యతిరేకంగా, క్రిస్టియన్లకు వ్యతిరేకంగా ఎవరు వీడియో తీసినా వాడిని జైల్లో పెట్టాలి, వాళ్ళని జైల్లో పెట్టాలి. అప్పుడు సమాజంలో శాంతి నెలకొల్పిన వాళ్ళు అవుతారు. శాంతి లేకే అల్లాడుతుంది సాయి ఈ ప్రపంచం. డబ్బు ఉన్న వాళ్ళకు కూడా శాంతి లేదు. మళ్ళా వీళ్ళు కలుషితం చేస్తున్నారు. కడివేళ్ళ పాలల్లో విషంలాగా వీళ్ళు విషం ఈ సమాజానికి. ఇటువంటి విషం కక్కే వాళ్ళని సమూలంగా నిర్మూలించాలి, ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని నేను ప్రభుత్వాలను అభ్యర్థిస్తున్నాను. మాధవిలత లాంటి వాళ్ళు కూడా విషమే అంటారా? విష పురుగులు విషాన్ని విదజమ్ముతున్నారు. సాయి భక్తులు హాయిగా ఉన్నారు. హిందువుల సాయి భక్తులు, హిందువులే కదా సాయి భక్తులు. మేమేమన్నా వేరే కులమా, వేరే జాత? మేమేమన్నా సాయి సామ్రాజ్యం ఏమన్నా స్థాపించుకున్నామా? మరి సత్యసాయి బాబా ఈరోజు మన ప్రపంచ అధినేతలందరూ సాక్షాత్ నరేంద్ర మోడీ గారు పుట్టపర్తికి వెళ్ళారు. మరి ఆయన లోగో ఏంటి? అన్ని మతాలు ఉంటాయి ఆయన లోగోలో. క్రిస్టియన్ లోగో, ముస్లిం లోగో, జైన మతం, ప్రపంచంలో ఉన్న అన్ని మతాలు ఆయన జెండాలో ఉంటాయి. సర్వమత సామరస్యమే సత్యసాయి మతం. ఆయన ఏం చెప్పాడు? సత్యం, ధర్మం, శాంతి చెప్పాడు, క్రమశిక్షణ నేర్పించాడు. మరి ఆయన ఈరోజు అందరూ దర్శిస్తున్నారు కదా. మరి వీళ్ళు అంతా 10 మంది లేరు సాయి. ఈ 10 మందిని అరెస్ట్ చేసి లోపలేస్తే మిగతా వాళ్ళు భయపడతారు. సోషల్ మీడియా వల్ల వీళ్ళు పేరు ప్రఖ్యాతులు వస్తాయని బాబాని తిడితే
పాపం అనుభవిస్తారు సాయి. నేను చెప్తున్నా, దేవుణ్ణి ఎవరైనా వాళ్ళు తాత్కాలికంగా పేరు ప్రచారంలోకి వస్తుందేమో కానీ శాశ్వతంగా వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి శిక్ష పడుతుంది. ఇది తప్పదు తప్పదు. మన జీవితం హిందూ మత సాంప్రదాయం, కర్మ సిద్ధాంతం ముస్లిం మతంలో లేదు సాయి. కర్మ సిద్ధాంతాన్ని అద్భుతంగా ప్రవచించాడు బాబా ఈ సాయి సచరిత్రలో. ఈ చేత్తో చేస్తే ఈ చేత్తో అనుభవించాలా, కర్మ సిద్ధాంతం. వీళ్ళు పాపం చేస్తున్నారు, ఖచ్చితంగా అనుభవించి తీరుతారు వీళ్ళు ఆ శిక్ష. ఓకే, అంటే ఇప్పుడు మాధవిలత మీద 2 తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల సాయి భక్తులు కూడా పోలీస్ కంప్లైంట్లు ఇస్తున్నారు. మీరేమైనా నెల్లూరులో ఏమైనా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి? మేము కూడా సాయి మందిరాలన్నీ కలుపుకొని మాట్లాడుకొని మేము ఒక మీటింగ్ పెట్టుకొని ఎస్పీ గారికి ఈ విషయం మీద కంప్లైంట్ చేయదలుచుకున్నాం. 2-3 రోజుల్లోనే కంప్లైంట్ చేస్తాం ఎస్పీ గారికి, మాధవీలత మీద చర్య తీసుకోమని. తెలంగాణ అసోసియేషన్ వాళ్ళు ఎన్నో కేసులు బుక్ చేస్తున్నారు ఐక్యవేదిక ఆధ్వర్యంలో. ఎంతో మందిని వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ కూడా బ్యాన్ చేశారు. ఈ మధ్య షిరిడి సంస్థానం సిఇఓ గారు కూడా మహారాష్ట్రలో కేసులు పెట్టారు. ఎంతో మంది యూట్యూబ్ ఛానల్స్ కూడా బ్యాన్ అయినాయి. ఓకే, థ్యాంక్ యూ మధుసాయి గారు. ఇది పరిస్థితి. ప్రధానంగా ఏ మతమైన ఇలాంటి చిచ్చు పెట్టే కార్యక్రమాలు, మతాల మధ్య గొడవలు పెట్టే వారిపై ప్రభుత్వాలు గట్టి చర్యలు చేపట్టాలి. అదేవిధంగా సిద్ధి సాయిబాబా మీద కొన్ని వ్యాఖ్యలు చేసిన మాధవిలత మీద కూడా సిద్ధి సాయి ధర్మ పరిరక్షణ సేవా సమితి తరపున ఒక సమావేశం ఏర్పాటు చేసి త్వరలోనే ఒక 2-3 రోజుల్లోనే ఎస్పీకి కూడా ఫిర్యాదు చేస్తామంటూ కూడా మధుసాయి చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్, RTV నెల్లూరు సాయి దర్బార్ అద్దాల మందిరం నుంచి.